సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల బాలికల కళాశాలలో గ్యాస్ కొరత తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సుమారు 670 మంది విద్యార్థినులు చదువుతున్న ఈ కళాశాలలో గత 3 రోజులుగా గ్యాస్ అందకపోవడంతో సిబ్బంది కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. రోజుకు 3 పూటలా దాదాపు 700 మందికి కట్టెలతో వంట చేయడం చాలా కష్టంగా మారిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కాలేజీ ప్రిన్సిపల్ జయలక్ష్మి తెలిపారు. ఇస్నాపూర్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. మా దగ్గర 640 మంది స్టూడెంట్స్ ఉంటారు. అయితే ఈ మధ్య ఏర్పడిన గ్యాస్ కొరత వల్ల మా కాంట్రాక్టరు కట్టెల పొయ్యి పెట్టి దాని మీద వండుతున్నాడు. అయితే మాకు సరైన సమయానికి అవి అందకపోవడం జరుగుతుంది. కాబట్టి అయితే మేము దీనికి సంబంధించి లెటర్ కూడా గ్యాస్ కంపెనీ వాళ్ళకి పెట్టాము. కొంచెం మా వరకు ఇవ్వమని చెప్పి పెట్టాము. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల సంది జరుగుతుంది కట్టెల పొయ్యి? 2 రోజులు బట్టే జరుగుతుంది. అప్పటి వరకు మాకు గ్యాస్ సరిపోయింది. ఈ మధ్య 2 రోజులు బట్టే ప్రాబ్లం లేదు కాబట్టి అట్లా కట్టెల